హ్యాపీ ఉగాది విజయవాడ. హ్యాపీ ఉగాది విజయవాడ. సో ఇక్కడ ఉగాది సెలబ్రేషన్ చాలా బాగా జరుగుతుందని చెప్పి మా మమ్మీ టెంపుల్లో ఉండిద్ది, మా మమ్మీ చెప్పింది. సో దట్స్ వై ఈ వీడియో అనేది మీకు చూపించడానికి వచ్చా. సో ఏంటమ్మా పులిహారతో వెంకటేశ్వర స్వామి. ఓకే, నేనండి మీ యాపిల్ రామలక్ష్మణ్ని. మన విజయవాడ చిట్టినారు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో పులిహారతో వెంకటేశ్వర స్వామిని చేశారు. అసలు విజువల్ మాత్రం సూపర్ ఉంది. చాలా మంది భక్తులు కూడా వస్తున్నారు. చూసారు కదా కంప్లీట్లీ విజువల్ చూడండి. వెంకటేశ్వర స్వామి లుక్ చూసారు కదా. ఇయర్ చేస్తారు ఇక్కడ, చేస్తారు సంవత్సరం చేస్తారు. సో చాలా మంది భక్తులు అనేది వస్తున్నారు చిట్టినారు సమీపంలో. సో ఈ లొకేషన్ చూడడానికి ఈ వ్యూ పాయింట్ చూడండి. కంప్లీట్లీ చాలా అంటే చాలా బాగుంది కదా. అండ్ కంప్లీట్లీ పులిహార సెక్షన్ ఈ ఏరియా అంతా ఆయన స్టాండింగ్ పొజిషన్లో ఎలా ఉంటారు వెంకటేశ్వర స్వామి గారు అలాగే ఉన్నారు. సో బ్యూటిఫుల్ కదా. సో డెఫినెట్లీ ఈ లొకేషన్ విజిట్ చేయాలనిపించండి. సో చాలా మంది భక్తులు అనేది వస్తున్నారు చిట్టినారు సమీపంలో. సో ఈ లొకేషన్ చూడడానికి ఈ వ్యూ పాయింట్ చూడండి. కంప్లీట్లీ చాలా అంటే చాలా బాగుంది కదా. అండ్ కంప్లీట్లీ పులిహార సెక్షన్ ఈ ఏరియా అంతా ఆయన స్టాండింగ్ పొజిషన్లో ఎలా ఉంటారు వెంకటేశ్వర స్వామి గారు అలాగే ఉన్నారు. సో బ్యూటిఫుల్ కదా. సో డెఫినెట్లీ ఈ లొకేషన్ విజిట్ చేయాలనిపించండి. నీ పేరేంటమ్మా? పోతున కుమారి. ఓకే, సో మా మమ్మీ చెప్పిందని చెప్పి ఈ లొకేషన్కి వచ్చాను. సో మీరు కూడా ఈ చిట్టినారు సరౌండింగ్లోకి రండి. సో పులిహారతో చేస్తున్నారు కదా వెంకటేశ్వర స్వామిని ఒకసారి చూడండి. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. చిన్నపిల్లలు బాగా ఇష్టంగా చూస్తారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ లొకేషన్ విజిట్ చేయాలనిపించండి. అండ్ ఉగాది పచ్చడి చూడండి చూస్తారు కదా. ఉగాది పచ్చడి స్టైల్ చూసారు కదా. సో అందరూ ఉగాది కదా ఈరోజు. సో అందరూ వచ్చి ఏకవచనంగా అందరూ వచ్చి వెళ్తున్నారు. చాలా బాగుందండి. ఎలా అనిపించింది ఇక్కడ పులిహారతో వెంకటేశ్వర స్వామి చేశారు కదా, ఎలా అనిపించింది చిట్టినారు? బాగుంది. అవునా? ఈ రోజు ఉగాది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉగాది టు ఆల్. వెంకటేశ్వర స్వామిని చూసావా? ఎలా ఉంది? బాగుందా? ఈ రోజు వెంకటేశ్వర స్వామి దాంట్లో డైమండ్ డ్రెస్ వేసి చాలా బాగా చేశారు. ఎక్కడ ఉండేది నువ్వు? వైజాగ్. మా విజయవాడలో వచ్చావు కదా, చిట్టినారు వచ్చావు కదా, వెంకటేశ్వర టెంపుల్ లో పులిహారతో వెంకటేశ్వర స్వామి ఎలా ఉంది? బాగుంది. మీ వైజాగ్ బాగుందా, మా విజయవాడ బాగుందా? విజయవాడ బాగుంది. ఉండిపోయి అయితే ఇక్కడే చూడడం ఇలాగ పులిహారతో వెంకటేశ్వర స్వామిని ఆల్రెడీ చూసావు? బాగుందండి. ప్రతి సంవత్సరం చేస్తారు. చాలా అద్భుతంగా ఉందండి. అది ఎలా జరుగుతుంది? చాలా కొత్తగా ఉంది అది పులిహోరతో చేయడం. చాలా బాగుందండి. చూసారా పులిహారతో చేసినారు కదా, చాలా బాగుంది. చాలా బాగుందా? హ్యాపీ ఉగాది. ఎలా ఉంది సార్? పులిహారతో చేసిన వెంకటేశ్వర స్వామి చాలా బాగా. ఓకే ఓకే, ఎలా ఉంది తాతయ్య వెంకటేశ్వర స్వామిని చూసావా పులిహారతో? ఏడుకొండ స్వామి దయ వలన ఈ సంవత్సరం ప్రజలందరికీ సుభిక్షగా ఉండాలని. చాలా బాగుందండి. అవునా? ఓకే, మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఫస్ట్ టైం చూడడం ఇలా పులిహారతో వెంకటేశ్వర స్వామి? ఫస్ట్ టైం చూడడం. ఓకే, చాలా బాగా చేశారండి. చాలా అద్భుతంగా ఉంది, చూడాల్సిందే అన్నమాట. సో మీకు ఎలా అనిపించింది? బాగా అనిపించింది. మీరే రెండు కళ్ళు చాలేదు చూడడం. అవునా? బాగుందా? చాలా ఓకే, బాగుందండి విగ్రహం. హ్యాపీ ఉగాది. గట్టిగా హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది విజయవాడ. హ్యాపీ ఉగాది విజయవాడ. ఓకే, థ్యాంక్ యూ.